Okay, good afternoon, dear students. So, morning I started theoretical distributions in statistics. This is the last chapter. Business statistics lo idi last chapter. Morning theoretical distributions the chapter start చేశాను. I introduced what is theoretical distribution. మీరు third semester లో frequency distribution నేర్చుకున్నారు. Frequency distribution you have learnt in third semester. That is, for example, మీరు ఇలాంటి 0 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరు, 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 స్టూడెంట్స్, 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15 స్టూడెంట్స్, ఇలాంటివి చూశారు మీరు, ప్రాబ్లమ్స్ చేశారు, మీన్ మీడియన్ మోడ్ అలాంటివి చేశారు వీటికి. అట్లానే 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇలాంటివి లెక్కలన్నీ చేశారండి. ఇది డిస్క్రీట్ సిరీస్ అంటాం, ఇది కంటిన్యూస్ సిరీస్ అంటాం. ఇవన్నీ వీటిని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆల్రెడీ మనం కనుక్కున్నది, ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేసింది, అలాంటివి చేసినప్పుడు మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అలా కాకుండా థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే అవి ఓన్లీ థియరీలోనే ఎగ్జిస్టెన్స్ గా ఉంటాయి, అవి ఉంటాయి, యాక్చువల్ గా జరగవు. మనం ఉత్తగా ఒక ఊహ, కల్పన చేస్తాం, ఊహిస్తాం. వి జస్ట్ అజ్యూమ్. ఒక కాయిన్ టాస్ చేసాం అనుకోండి, ఎన్నిసార్లు హెడ్ వస్తుంది? ఓ 10 సార్లు కాయిన్ టాస్ చేస్తే హౌ మెనీ టైమ్స్ యూ విల్ గెట్ హెడ్, హౌ మెనీ టైమ్స్ యూ గెట్ టైల్? ఒక అజంప్షన్, ఒక ప్రాబబుల్ ఎక్స్పెక్టేషన్ అంతే. ప్రాబబిలిటీ అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్, అంటే ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్. సో అలాంటి వాటిని ఒక సిరీస్ గా మనం రాసినట్లయితే దట్ ఈస్ నోన్ యాజ్ థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఏమో ఒరిజినల్ గా జరిగింది, అది థర్డ్ సెమిస్టర్ లో మీరు నేర్చుకున్నారు. We have seen frequency distribution in the third semester. Theoretical distribution is also known as probability distribution. Probability. What do you mean by probability? Yes, what is probability? What do you mean by probability? In the fourth unit, you have probability. Totally, you have learnt about probability. సంభావ్యత. ప్రాబబిలిటీ అంటే మీరు తెలుగు మీడియం అయితే సంభావ్యత అంటాం ప్రాబబిలిటీ. ఫోర్త్ యూనిట్ లో మొత్తం ప్రాబబిలిటీ గురించి నేర్చుకున్నాను. ప్రాబబిలిటీ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్. నేను ఇప్పుడు బయటికి పోయి చూస్తే వర్షం పడుతుందా పడట్లేదా, ఒక ప్రాబబిలిటీ. వర్షం పడే అవకాశం ఎంత ఉంది, పడని అవకాశం ఎంత ఉంది అనేది నేను ఒక గెస్ చేస్తాను, దట్ ఈస్ ప్రాబబిలిటీ. అది వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు. ఇట్ మే బి రియల్, ఇట్ మే కమ్ అవుట్ ట్రూ ఆర్ మే నాట్ కమ్ అవుట్ ట్రూ. ఓకే, సో ఈ థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్ లో థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్ డిడ్ యూ అండర్స్టాండ్? It is a probability distribution. In other words, Jayant Kumar, Jayanti, Maunika, Chilukuri, Uday, did you understand what is theoretical distribution? Yes, did you understand? Yes sir. Ardhamainda? Yes sir. Okay, yes. So Jayanti, yes sir, I understood. Okay, Maunika, did you understand? There is no reply from Maunika. Okay. Yes sir. Okay, so theoretical distribution is also known as probability distribution. అంటే మనం ఇట్లా కావచ్చు అని ఒక అంచనా వేస్తాం. సో వాటిని ఒక సిరీస్ లో రాసుకుంటే, వాటిని ఒక క్రమబద్ధం చేస్తే, ఇఫ్ యూ అరేంజ్ దెమ్ ఇన్ ఆర్డర్, దట్ ఆర్డర్ ఈస్ నోన్ యాజ్ థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇన్ థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ మెయిన్లీ in our syllabus you will come to know about, you have to learn about 3 kinds of theoretical distributions. What are they? First one is binomial distribution. Second one ఇక్కడ ఉంది చూడండి, binomial distribution. Just a minute. Just a minute. Missed the paper missing. Okay. See, by 3 kinds of distributions you have to learn. First one is binomial distribution. Second one is Poisson distribution. Third one is normal distribution. So binomial distribution అంటే by the meaning of by is 2. Only 2 options ఉంటాయి, 2 outcomes ఉంటాయి. ఒకటి మనం చేసినప్పుడు, నేను పరీక్ష రాశాను అనుకోండి, ఇప్పుడు మీకు 4th సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఉన్నది, ఓన్లీ 2 రిజల్ట్స్ ఆర్ పాసిబుల్ ఫర్ యూ, ఎయిదర్ పాస్ ఆర్ ఫెయిల్.
ఇది రెండు కాకుండా ఇంకొక ఆప్షన్ లేదు మీకు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఒక పరీక్ష రాసి రెండు మాత్రమే అవకాశాలు ఉంటాయి. ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు రెండు మాత్రమే అవకాశాలు ఉంటాయి, ఒకటి హెడ్ ఆర్ టెయిల్, లేదా బొరుసు. అట్లనే వర్షం పడడానికి అవకాశం ఉంటుంది, లేదా పడకుండా ఉండడానికి అవకాశం ఉంది, ఇంకా మూడో అవకాశం లేదు. సో అలాంటి సందర్భంలో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మనం వాడతాం. అలానే చూడండి, ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు కనుక్కున్నారు అంటే, సో యూ కెన్ సి దిస్ ఈజ్ జేమ్స్ బెర్నౌలీ అనే స్విస్ మ్యాథమెటిషియన్ దీన్ని కనుక్కున్నాడు. Swiss mathematician, his name is James Bernoulli. In 1700 he has found out this method. So this is also atani పేరు మీదనే దీన్ని బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. So it was first published in the year 1713. This is about the introduction of Bernoulli distribution. Okay, or otherwise binomial distribution. Binomial distribution is also known as Bernoulli distribution. It was discovered by Bernoulli, స్విస్ మ్యాథమెటిషియన్, స్విట్జర్లాండ్ మ్యాథమెటిషియన్ బెర్నౌలీ అనేవారు దీన్ని కనుక్కోవటం జరిగింది. సో అతని పేరు మీదనే దీన్ని బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, బెర్నౌలీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేయాలంటే దీస్ ఆర్ ది కండిషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ ట్రయల్ ఈజ్ ఫైనైట్. ట్రయల్ ఈజ్ ఫైనైట్ అంటే ఏంటంటే, ఫైనైట్ అంటే డెఫినెట్ గా మనం ఈ నంబర్ అనేది క్లియర్ గా ఉంటుంది, ఇన్ఫినిట్ గా ఉండదు. ఇన్ఫినిట్ కి ఆపోజిట్ ఫైనైట్. ఇన్ఫినిట్ అంటే ఎన్నిసార్లు మనం చేస్తాము ఒక ఎక్స్పెరిమెంట్ అనేది లెక్క లేకుండా చేసాము అనుకోండి, దట్ ఈజ్ ఇన్ఫినిట్. ఫైనైట్ అంటే ఖచ్చితంగా ఒక ఎక్స్పెరిమెంట్ ఇన్నిసార్లే చేస్తామని ఉంటుంది. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేయడానికి, లెక్క చేయడానికి ఫస్ట్ కండిషన్, ఇట్ షుడ్ బి అవర్ ఎక్స్పెరిమెంట్స్ షుడ్ బి, our probability should be finite. Okay, second one is each trial results in two mutually exclusive and exhaustive outcomes. What do you mean by it? When mutually exclusive ante entandi artham? What is mutually exclusive and exhaustive outcomes ante enti? What do you mean by it? Anybody? Uday, Anantagiri, Kalyan. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? ఎగ్జాస్టివ్ అవుట్కమ్స్ అంటే ఏంటి? మౌనిక, వాట్ ఈజ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? రిజల్ట్ మంచిగా రావచ్చు, చెడ్డగా రావచ్చు సార్. కాదు, ఎక్స్క్లూజివ్ అంటే ఒకటి అయినప్పుడు ఇంకొకటి కాదు. ఇక అంటే హెడ్ వచ్చినప్పుడు ఇక మళ్ళీ టైల్ రాదు. వస్తే ఒకసారి మనం కాయిన్ టాస్ చేస్తే ఓన్లీ వన్ ఆప్షన్ ఈజ్ పాసిబుల్. ఒకటి వస్తే ఇంకొకటి రాదు. టైల్స్ వస్తే హెడ్ రాదు, హెడ్ వస్తే టైల్ రాదు. ఇప్పుడు నేను బయటకు పోయి చూస్తే అయితే వర్షం పడుతుంటే వర్షం పడకుండా ఉండదు. వర్షం పడకుండా పడటం అనేది ఒకటేసారి జరగదు. అయితే వర్షం అన్నా పడుతుంది, లేదా పడకుండా అన్నా ఉన్నట్టు ఉంటుంది. సో దట్ ఈజ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్. డిడ్ యూ అండర్స్టాండ్? మీరు పరీక్ష రాస్తే రెండు సందర్భాలు ఉండవు. అయితే పాస్ అన్నా అవుతారు, లేదా ఫెయిల్ అయినా అవుతారు. రెండు కావడం అనేది జరగదు. డిడ్ యూ అండర్స్టాండ్? సార్, ఒకటి జరిగితే ఇంకొకటి జరగదు. సో దాన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటాం. అట్లానే ఎగ్జాస్టివ్ అవుట్కమ్స్. ఎగ్జాస్టివ్ అవుట్కమ్స్ అంటే టోటల్ మనం రికార్డ్ చేయొచ్చు. అది అవుట్కమ్ అనేది ఇన్ఫినిట్ గా ఉండదు, ఫైనైట్ గానే ఉంటుంది. అంటే టైల్ కానీ హెడ్ కానీ మనం ఎగ్జాక్ట్లీ రికార్డ్ చేయవచ్చు. సో దీన్నే మనకు కావాల్సిన దాన్ని ఏమనుకుంటామంటే సక్సెస్ అనుకుంటాం. మనకు అవసరం లేని దాన్ని ఫెయిల్యూర్ అనుకుంటాం. మన ప్రాబ్లమ్స్ లో ముందు మీరు ప్రాబ్లం చూస్తారు, మనకు ఒక లెక్క ఇస్తాడు. ఒక కాయిన్ 6 times టాస్ చేసినట్లయితే 3 times హెడ్ రావడానికి ఏంటి ప్రాబబిలిటీ అంటాం. అది మనకు కావాల్సింది ఏంటి? 3 times హెడ్ రావటం అనేది మన సక్సెస్. మిగిలింది అంతా కూడా ఫెయిలియర్. సో సక్సెస్ వచ్చినప్పుడు ఫెయిల్ అనేది రావటం జరగదు, ఫెయిల్ అయితే సక్సెస్ రావటం జరగదు. రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ దే ఆర్. అయితే సక్సెస్ అన్న చూస్తాం మనం, లేదా ఫెయిల్యూర్ అన్న అవుతాం. డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్, డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే సార్. ట్రయల్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే, ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై ఇండిపెండెంట్ అంటే, ఒకసారి నేను ఉదాహరణకు ఐ ఆమ్ టాసింగ్ 10 times కాయిన్. ఫస్ట్ టైం కాయిన్ టాస్ చేసినప్పుడు ఎలాంటి
సంభావ్యత ఉందో, ఎలాంటి ప్రాబబిలిటీ ఉందో, సెకండ్ టైం వేసినప్పుడు కూడా ఫస్ట్ టైం వేసిన దానికి సెకండ్ టైం వేసిన దానికి సంబంధం ఉండదండి. దే ఆర్ ఇండిపెండెంట్. ఫస్ట్ టైం వేసినప్పుడు ఎంత బొమ్మ బొరుసు రావడానికి అవకాశం ఉందో, సెకండ్ టైం వేసినప్పుడు కూడా అంతనే బొమ్మ కానీ బొరుసు కానీ రావడానికి అవకాశం ఉంది. సో ఆల్వేస్ ఇట్ ఈస్ 50-50 ఛాన్స్. మీరు పరీక్ష రాస్తే కూడా పాస్ కావడానికి ఛాన్స్ 50-50, ఫెయిల్ కావడానికి కూడా ఛాన్స్ 50-50. డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్, డిడ్ యూ? ఓకే, సో దట్ ఈస్ నోన్ ఎస్ ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్. మొదటిసారి చేసిన ప్రయోగం రెండవసారి చేసిన ప్రయోగానికి ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. దేని దానికి సపరేట్ ప్రాబబిలిటీస్ ఉంటాయి. అదే ఇప్పుడు చూడండి, నేను హోటల్కి పోయి నా టేబుల్ మీద 10 ఇడ్లీలు ఉన్నాయండి, 10 పూరీలు ఉన్నాయి. నేను ఇడ్లీలు తిన్నాక పూరీలు తినలేను, పూరీలు తిన్నాక ఇడ్లీలు తినలేను. అంటే ఒకటి ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది. ఇట్ ఈస్ డిపెండెంట్, కానీ ఇక్కడ ఇండిపెండెంట్. నేను ప్రతిసారి 10 సార్లు కాయిన్ టాస్ చేసినప్పుడు మొదటిసారి హెడ్ రావడానికి ఎంత అవకాశం ఉందో 10th టైం హెడ్ కానీ టైల్ కానీ రావడానికి అంతే అవకాశం ఉంది. సో దట్ ఈస్ నోన్ ఎస్ ఇండిపెండెంట్. అంటే ఒకదానికి ఇంకొక దానికి సంబంధం లేదు. సో దిస్ ఈజ్ అదర్వైజ్ నోన్ ఎస్ పి. ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఈచ్ ట్రయల్. ఒకసారి చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్, మనం దీంట్లో సక్సెస్ ను పి తోటి సూచిస్తాము, స్మాల్ లెటర్ పి. అట్లానే ఫెయిల్యూర్ ని క్యూ తో సూచిస్తాం. అంటే మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో 4 టైమ్స్ హెడ్స్ రావాలి. సో హెడ్స్ రావటం అనేది పి, టైల్స్ రావటం అనేది క్యూ. దిస్ ఈజ్ టైల్. నాకు కావాల్సింది ఏంటి? సక్సెస్ ఏంటి? హెడ్ వచ్చినప్పుడు నేను సక్సెస్ అనుకుంటా, టైల్ వచ్చినప్పుడు నేను ఫెయిల్ అనుకుంటా. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఈచ్ ట్రయల్. ప్రతిసారి నేను కాయిన్ వేసినప్పుడల్లా కాన్స్టెంట్ గానే ఉంటుంది. వచ్చే అవకాశం ఎంత ఉంటుందండి? ఎటువంటి అవకాశం ఉంటుంది? ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది? హాఫ్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఎందుకంటే కాయిన్ టాస్ వేసినప్పుడు సక్సెస్ అంటే హెడ్ కానీ టైల్ కానీ రావటం హాఫ్ ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే 0.5 హెడ్ రావచ్చు, 0.5 టైల్ రావచ్చు. రెండు కలిపితే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. మనం ఒక్కసారి కాయిన్ టాస్ చేస్తే రెండే ఆప్షన్స్ ఉన్నాయి, అయితే హెడ్ పడటము లేదా టైల్ పడటం. రెండు ప్రతి దానికి కూడా సక్సెస్ రేటు హాఫ్. హెడ్ రావడానికి సగం ఛాన్స్ ఉంది, టైల్ రావడానికి సగం ఛాన్స్ ఉంది. సో మొత్తం రెండు కలిపితే సక్సెస్ హెడ్ అనుకుంటే, ఫెయిల్యూర్ క్యూ మన టైల్ అనుకుంటే దీనికి ప్రాబబిలిటీ హాఫ్ ఉంది, టైల్ పడటానికి హాఫ్ ఉంది. రెండు కలిపితే ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ దే బోత్ ఈక్వల్ టు 1. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు సక్సెస్ రావడానికి 0.6% అవకాశం ఉంది అనుకోండి, ఫెయిల్ కావడానికి 0.4 అవకాశం ఉంటుంది. ఎందుకంటే 0.6 + 0.4 ఈజ్ ఈక్వల్ టు 1. అలానే సక్సెస్ కావడానికి 0.7 అవకాశం ఉంటే ఫెయిల్ కావడానికి 0.3 అవకాశం ఉంటుంది. 7 + 3 0.7 + 0.3 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది ఆల్వేస్ ద ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. డిడ్ యూ అండర్స్టాండ్? బైనామియల్ కావచ్చు, పాయిజన్ కావచ్చు, మనం నేర్చుకునే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయినా కావచ్చు, ఈ ఛాన్సెస్ ఆఫ్ ప్రాబబిలిటీ ఛాన్సెస్ అన్ని కలిపితే దే ఆర్ ఈక్వల్ టు 1. 1 అంటే 100% అన్నట్టు, పర్సెంట్ అంటే 100కు ఈక్వల్. అలానే ఇక్కడ ప్రాబబిలిటీ ఛాన్సెస్ అనేవి టోటల్ గా దే షుడ్ బి ఈక్వల్ టు 1. P + Q ఈజ్ ఈక్వల్ టు 1. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్, Q ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిలియర్. అవి రెండు కలిపితే దే షుడ్ బి ఈక్వల్ టు 1. సో ఇవి అర్థమైందండి వాట్ ఈస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఈ కండిషన్స్ అప్లై అయినప్పుడు మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ను వాడతాము. ఒక లెక్కలో క్లియర్ గా ఇవ్వటం జరుగుతుంది. దే విల్ గివ్ ఇన్ ద ప్రాబ్లం, యూ ఫైండ్ అవుట్ విత్ ది హెల్ప్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో దీస్ ఆర్ ద కండిషన్స్ దట్ షుడ్ బి అప్లైడ్. ఏమేంటండి? నంబర్ ఆఫ్ ట్రయల్స్ ఈజ్ ఫైనైట్ and each trial results in 2 mutually exclusive and exhaustive outcomes, otherwise known as success and failure. Trials are independent, ఒకదానికి ఇంకొక దానికి సంబంధం ఉండదండి. సో ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఈచ్ ట్రయల్. కాన్స్టెంట్ ఫర్ ఈచ్ ట్రయల్ అంటే ఏ ట్రయల్ వేసినా కానీ సక్సెస్ కావడానికి ఎంత ఆస్కారం, మొదటి ట్రయల్ కి ఎంత ఆస్కారం ఉందో 10th ట్రయల్ కూడా అంతే ఆస్కారం ఉంటుంది, 5th ట్రయల్ కూడా అంతే ఆస్కారం ఉంటుంది. ప్రతిసారి సక్సెస్ ఫెయిలియర్ రెండు కలిపితే దే విల్ బి ఈక్వల్ టు 1. మీకు P 0.5 అయితే Q 0.5 అవుతుంది.
Did you understand? Yes, did you Yes, sir. understand? Sir. Okay. P plus Q is always equal to 1. P denotes success, Q denotes failure. P అనేది సక్సెస్ ను సూచిస్తుంది, Q అనేది ఫెయిలియర్ ని సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ P 0.4 అయింది అనుకోండి, Q ఎంత అవుతుందండి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 0.6? వెరీ గుడ్. సో Q యూ కెన్ నో, Q ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ P. అంతే కదండి, టోటల్ 1 కి ఈక్వల్ కావాలన్నాను. సో దట్ ఈస్ వాట్ హీ మెన్షన్. యూ కెన్ సీ Q ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ P. యూ కెన్ సీ హియర్. ఓకే, సో డిడ్ యూ అండర్స్టాండ్ ది బేసిక్ కాన్సెప్ట్? థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే దే ఆర్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. మీరు థర్డ్ సెమిస్టర్ లో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ చూశారు. దే ఆర్ ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్, దే ఆర్ అబ్జర్వ్డ్. దీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్. మనం ఒక కాయిన్ టాస్ చేసినా ఏ విధమైన ప్రాబబిలిటీ వస్తుంది, హెడ్ రావడానికి ఎంత అవకాశం ఉంది, టైల్ రావడానికి ఎంత అవకాశం ఉంది, అది మనం ఎక్స్పెరిమెంట్ నిజంగా చెయ్యం. బట్ వీ అజ్యూమ్ ప్రాబబుల్ ఈ విధంగా ఉంటుంది అని మనం అనుకుంటాం, అంతే, అనుకోవడానికి మాత్రమే. సో దీస్ ఆర్ అదర్వైజ్ నోన్ యాజ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్ నే ఇంకొక రకంగా ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అంటాం. ప్రాబబిలిటీ అంటేనే అది అవడానికి కానీ అవకాశం ఉండొచ్చు, లేదా కాకపోవడానికి కానీ అవకాశం ఉండొచ్చు. ఇట్ ఈస్ ఎ ఛాన్స్. ప్రాబబిలిటీ మీన్స్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఛాన్స్ ఆఫ్ ఫెయిలియర్. ఓకే, సో వీ విల్ జంప్ ఇన్ టు ప్రాబ్లమ్స్. వీ విల్ జంప్ ఇన్ టు ప్రాబ్లమ్స్. How to solve problems. Okay, so I am sharing one problem with you. Note down this problem. Is it visible? Is the problem visible to you? Yes, sir. Okay, please note down this problem first of all. Find the probability of getting 3 heads when 6 coins are tossed simultaneously. 6 coins toss చేసినప్పుడు, ఒకటి సిమల్టేనియస్లీ మీన్స్ ఎట్ ద సేమ్ టైం 6 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 3 హెడ్స్ రావడానికి ఎటువంటి అవకాశం ఉంది అనేది మనం చూద్దాం. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం. వి విల్ డూ దిస్ ప్రాబ్లం. Completed, sir. Completed? Oh. Okay, right. Now you see, just again I am opening the textbook. Once you note down the formula for it. అది ఫార్ములా ఏంటి అనేది నోట్ చేసుకోండి. Okay, see, I am rounding up this. See, you note down this. P to the power P x is equal to R is equal to this, you write. NCR P to the power of R, Q to the power of n minus R. I will explain all these things. Probability of x is equal to R అంటే రిక్వైర్డ్ మనకు కావడానికి ఏంటంటే ఫార్ములా NCR P to the power of R, Q to the power of n minus R. You note down this. I am writing here. Okay. P x is equal to R is equal to x. Otherwise, this is also known as R is equal to NCR. I have to write NCR P into P to the power of R and Q to the power of n minus R. This is the formula. Yes, is it correct? Please check once. Yes, sir. Correct, sir. Oh, right. No, note, this is the formula. I will explain the terms. N ante enti, R ante enti, P ante enti, Q ante enti. I will explain first of all. Okay, then we can solve the problem. Okay, sir. Okay. So I am rubbing it. Otherwise, it is difficult for me to write. I am clearing. Okay.
but you don't clear. After the formula, you first of all explain the terms. So I am explaining. Okay. So under this formula, you write what is what is the terminology involved in it. So n is equal to number of trials. ఓకే, సో ఇక్కడ మనము చూడండి ఎన్నిసార్లు చేసామని, ట్రయల్స్ ఎన్నిసార్లు వేసాం చెప్పండి. ఒకే కాయిన్ 6 టైమ్స్ వేయవచ్చు, లేదా 6 కాయిన్స్ ఎట్ ఏ టైం మనము 6 కలిపి లేదా 3 రెండు చేతులతోటి ఒక్కొక్క కాయిన్ టాస్ చేయొచ్చు. అంటే నంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎన్ని వేసామండి ఈ ప్రాబ్లం లో? 6 టైమ్స్ వేసాం, 6 ట్రయల్స్ వేసాం మనం. సో దట్ ఈస్ n. ఓకే, సో వాట్ ఈస్ ఆర్? ఆర్ అంటే మనకు రిక్వైర్డ్ నెంబర్, మనకు ఏది కావాలో అది ఆర్. మనం ఏం కావాలని కోరుకుంటున్నామండి? 3 హెడ్స్ కావాలంటున్నాం. హెడ్ ఈజ్ ఆర్, 3 హెడ్స్. డిడ్ యూ అండర్స్టాండ్? Yes, sir. Yes. So that is otherwise known as number of times success. ఎన్నిసార్లు అండి ఇక్కడ మనకు సక్సెస్ ఎన్నిసార్లు కావాలని ఉంది? 3 టైమ్స్ హెడ్స్ అనేది, అది మన సక్సెస్ ను సూచిస్తుంది. ఓకే, సో ఫార్ములాలో ఎన్సిఆర్ ఇంటూ పి టు ది పవర్ ఆఫ్ ఆర్ ఉంది. వాట్ ఈజ్ పి? పి అనే టర్మ్ ఉంది, ఇంకా క్యూ అనే టర్మ్ కూడా ఉందండి. సో పి ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్. పి ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్. నాకు చెప్పండి, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎంత ఉంటుందండి? ఒక కాయిన్ టాస్ వేసినప్పుడు మనకు సక్సెస్ హెడ్ రావాలనే సక్సెస్ అనుకుంటున్నామండి. హెడ్ రావడం అనేది సక్సెస్ అనుకుంటున్నాం. ఎంత అవకాశం ఉంటుందండి? 1.4 or 1.5? No, not 1.4. It is 1/2. Always 0.5. Okay, sir. రెండే అవుట్కమ్స్ ఉన్నాయి. ఒకటి సక్సెస్, ఇంకొకటి ఫెయిలియర్. ఒకటి హెడ్, ఇంకొకటి టైల్. 1/2. 50-50 ఛాన్స్. నేను చెప్పాను బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు 50-50 ఛాన్స్. ఓన్లీ 2 అవుట్కమ్స్ ఉంటాయి, సక్సెస్ ఆర్ ఫెయిల్. పరీక్ష రాస్తారు, ఎగ్జామ్ యూ విల్ అపియర్. ఓన్లీ 2 ఛాన్సెస్, 2 అవుట్కమ్స్, ఫెయిల్ ఆర్ పాస్. బయటికి పోతారు, ఆకాశంలో చూస్తారు, వర్షం పడుతుంది లేదా పడదు, అంతే. ఇంకా 3వ ఆప్షన్ లేదండి. ఓకే, సో బోత్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈజ్ హాఫ్. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అంటే ఇక్కడ మనకు హెడ్ కావాలి, దట్ ఈజ్ హాఫ్ ఛాన్స్ ఉంది హెడ్ రావడానికి. ప్రాబబిలిటీ ఆఫ్ క్యూ ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిలియర్. ఫెయిల్ కావడానికి ఎంత అవకాశం ఉందండి? అంటే టెయిల్ రావడానికి కూడా అంతే, హాఫ్ అవకాశం ఉంటుంది. P plus Q is equal to 1 always. అర్థమైందండి? ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిలియర్ రెండు కలిపితే దే షుడ్ బి ఈక్వల్ టు 1. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని ఈ ఫార్ములాలో ఉపయోగిద్దామండి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? నౌ యూ టెల్ మీ. ఎస్, P power of x equal to r. ఇక్కడ r అంటే r, వాట్ ఈస్ r? ఇన్ అవర్ యూ కెన్ సీ r is 3. రిక్వైర్డ్ సక్సెస్ ఎన్నిసార్లు మనం? ఇట్ ఇస్ 3 టైమ్స్. సో px is equal to మనం ఏం రాయాలి అంటే 3 రాయాలి. ఓకే, 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఆర్. ఎన్ మనకి ఎంత ఉన్నదండి? ఎన్ నంబర్ ఆఫ్ ట్రయల్స్. ఎన్ని అనుకున్నామంటే ఎన్నిసార్లు వేసాం మనం? 6 టైమ్స్. ఓకే, సో ఐ am writing 6 NCR. వాట్ ఈస్ ఆర్? టైం సక్సెస్. ఎంత సక్సెస్? 3 హెడ్స్ వస్తే సక్సెస్ అనుకున్నాం. సో R ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సక్సెస్. మన ఉద్దేశంలో సక్సెస్ రావటం అంటే హెడ్ ఎన్నిసార్లు రావాలనుకున్నాము? 3 టైమ్స్ రావాలనుకున్నాము, రిక్వైర్డ్ నెంబర్. ఓకే, ఇంటూ P టు ది పవర్ ఆఫ్ R. P ఎంతనండి? 1/2. 1/2 టు ది పవర్ ఆఫ్ R. R ఎంతనండి? 3. ఓకే, సో దెన్ నెక్స్ట్ Q టు ది పవర్ ఆఫ్ Q అంటే మళ్ళా హాఫ్ ఛాన్స్ ఉంది. 1/2 n మైనస్ R. సో n ఈజ్ 6. ఓకే, 6 టైమ్స్ వేసాము.
మనకు రిక్విజిట్ నెంబరు 3 టైమ్స్ రావాలి. 6 minus 2. ఓకే, సో 6c3 ఇంటూ half to the power of 3 ఇంటూ half to the power of 6 minus 3. ఎస్, అర్థమైందండి? ఎనీ డౌట్ ఈస్ దేర్? నో సార్. No. ఓకే, 6c3 దీన్ని ఇంకా వీ కెన్ కట్ ఇట్ షార్ట్. 6c3 ఇంటూ half to the power of 3 half to the power of 3 ఇంటూ half to the power of 6 minus 3 అంటే ఎంత అండి? మళ్ళా 6 minus 3 అన్న కూడా 3నే కదా మళ్ళా. half సెకండ్ దిస్ 6 minus 3 అంటే 3నే కదా. ఓకే, రైట్. ప్లీజ్ నోట్ డౌన్ అప్ టు దిస్. ఐ విల్ క్లియర్ ద బోర్డ్. I will clear the board. Or here I will write. Don't worry. Here I will write. Okay, here I am writing. Now you see. 6c3 అంటే ఏంటంటే 6c3 అంటే ఏంటి ఒకసారి చెప్పండి. మీరు ప్రాబబిలిటీ నేర్చుకున్నారు కదా. 6c3 అంటే ఏంటి? సి అంటే ఏంటండి? చింటూ వాచ్ కాదండి. మీరు ఫ్యాక్టోరియల్ నేర్చుకున్నారా? కాంబినేషన్స్ ఎస్ చేసిన నేర్చుకున్నారా, నేర్చుకోలేదా? 6c3 అనేది తెలుసా మీకు? తెలియదా? తెలియకపోతే నేను ఇంకా డీప్ గా చెప్పాల్సి వస్తుంది. అందుకని తెలియదా? సాహో, డిడ్ యూ లెర్న్ 6 దిస్ 6 into 5 into 4 6 into 5 into 4 into 3 into 2 into 1. Very good. 6c3 is equal to 6 ఫ్యాక్టోరియల్ అంటాం దీన్ని. 6 ఫ్యాక్టోరియల్. చూడండి, పైన ఉన్న 6 నెంబర్ ని పైన రాయాలండి. ఇట్ షుడ్ బి రిటర్న్ యాజ్ నామినేటర్. లవంలో రాస్తాం. 6 ఫ్యాక్టోరియల్ అంటాం. మళ్ళీ కింద ఓకే 3 ఉంది. సో కింద 3 ఫ్యాక్టోరియల్ అంటాం. ఇది 3 ఫ్యాక్టోరియల్ నుంచి 3 తీసేయాలి. 6 minus 3 ఫ్యాక్టోరియల్. 6 minus 3 ఫ్యాక్టోరియల్. 6 minus 3 ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా రాయడం జరుగుతుంది. I am summarizing. Please mute yourself. Jayant Kumar. Okay. సో ఇది అర్థమైందండి? 6c3ని నేను ఇట్లా ఎలా రాసానో అర్థమైందా? 6 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 minus 3 ఫ్యాక్టోరియల్. అర్థమైందా? ఇది అర్థం కాలేదా? నాకు మీరు చెప్తే నేను మరొకసారి చెప్పాలి అనేది తెలుస్తుందండి. అర్థం కాలేదు సార్. అర్థం కాలేదు. ఓకే, అంటే మీరు ఇది ఇంతకు ముందు చాప్టర్ సరిగ్గా నేర్చుకోలేదు. నేను అది చెప్తాను ఫస్ట్. అది చెప్పినాకనే ఇది వస్తుంది. ఐఎమ్ క్లీనింగ్ ద బోర్డ్. సో ఫస్ట్ ఓకే, ఐఎమ్ క్లీనింగ్ ద బోర్డ్. ఫస్ట్ ఆ C3 అంటే ఏంటి, C4 అంటే ఏంటి ఇవి చూద్దాము. చూసినాకనే ఇది చాప్టర్ మీకు అర్థమవుతుందండి, లేకుంటే అర్థం కాదు. ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఐఎమ్ రైటింగ్. చూడండి, 8C6 ఉందనుకోండి. 8C6 దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే ఈజ్ ఈక్వల్ టు, చూడండి పైన ఈ నెంబర్ ఏదైతే ఉన్నదో దిస్ నంబర్, దీన్ని 8 ఫ్యాక్టోరియల్ గా రాస్తాం. దీన్ని ఫ్యాక్టోరియల్ అంటాం. ఫ్యాక్టోరియల్ అంటే ఏమిటి అంటే 1 నుంచి ఈ నెంబర్ వరకు అన్ని మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. అంటే 8 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8.
అక్కడి వరకు మల్టిప్లై చేయడాన్ని ఫ్యాక్టోరియల్ అంటాం. ఆ నెంబర్ ఏది రాస్తే అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 ఫ్యాక్టోరియల్ అన్నాను అనుకోండి, 1 నుంచి 9 వరకు మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 9. అర్థమైందండి ఫ్యాక్టోరియల్ అంటే? డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే, రైట్. ఇప్పుడు 8 ఫ్యాక్టోరియల్ అనేది పైన వస్తుందండి. కింద యాజ్ డినామినేటర్ ఫస్ట్ ఏ నెంబర్ ఉన్నదండి? 6 నెంబర్ ఉన్నది. సో 6 ఫ్యాక్టోరియల్ రాయాలి. నెక్స్ట్ 6 ఫ్యాక్టోరియల్. ఎందుకు రాశాను? 6 అనేది ఇక్కడ ఉన్నది 6 కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. తర్వాత ఇన్ బ్రాకెట్ పైన ఉన్నది మైనస్ కింద ఉన్నది 8 మైనస్ 6 ఫ్యాక్టోరియల్. 8 మైనస్ 6 ఫ్యాక్టోరియల్ గా రాస్తాం. అంటే చూడండి ఇప్పుడు ఎట్లున్నది, ఇట్ ఈజ్ ఈక్వల్ టు పైననేమో 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 మైనస్ 6. 8 మైనస్ 6 అంటే ఏంటండి? వాట్ ఈజ్ 8 మైనస్ 6? ఎస్, వాట్ ఈజ్ 8 మైనస్ 6? 8 మైనస్ 6 2. వెరీ గుడ్, 2 ఫ్యాక్టోరియల్. ఇది ఎట్లా వచ్చిందో అర్థమైందా? ఇప్పుడు 8CR నుంచి వచ్చిందో అర్థమైందా? 8 ఓకే, 8CR ఈజ్ ఈక్వల్ టు 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 మైనస్ 6 ఫ్యాక్టోరియల్. సో ఆ విధంగా చేస్తే నాకు ఇట్లా వచ్చిందండి. దీన్ని ఇక్కడ వరకు స్టెప్స్ రాసుకోండి. ఎగ్జాంపుల్ ఈ పేజీ వదిలిపెట్టి ఎగ్జాంపుల్ అని చెప్పి ఇది రాసుకోండి, వేరే పేజ్ లో రాసుకోండి. అది ఎట్లా వస్తుంది అనేది. మీకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే మెయిన్ ఇదే. సి స్టాండ్స్ ఫర్ కాంబినేషన్. ఇది వస్తేనే మీరు అది చేయగలుగుతారు. నోట్ డౌన్ ఇప్పటి వరకు ఇక్కడ వరకు నోట్ చేసుకోండి, నేను రబ్ చేస్తాను.